మాతా కీ. నేను చాలా సర్వసాధారణంగా చాలా మామూలు అందరిలాంటి వ్యక్తి. నన్ను ఇష్టపడే వాళ్ళు ఎక్కువ ఉండొచ్చేమో, అది వేరే. అంతేగా నేనైతే నా గురించి అంత అనుకో, నేను ఎంత సామాన్యంగా ఉండడానికి ప్రయత్నిస్తానో అంత సామాన్యంగా ఉంటాను నేను. సో నేను అలాంటి అదే రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి ప్రతి నాయకులకి ఏం చెప్పాను, ప్లీజ్ మా వాళ్ళని గ్రాంటెడ్గా తీసుకోవద్దు. వాళ్ళు తిడతారు, నేను చెప్పాను తిడతారు, నా సినిమా బాగాలేకపోతే తిడతారు నన్ను. నేనేమంటాను, ఇంత ఇష్టం మీరు 10 సార్లు ఇష్టం చూపించినప్పుడు ఒకసారి తిడితే నేను ఎందుకు భరించకూడదు? భరిస్తానే. మీరు తిట్టే హక్కు ఉంది మీకు. మీరు ఇంత ప్రేమ ఇచ్చినప్పుడు, మీరు ఇంత అండదండలుగా ఉన్నప్పుడు మీరు నన్ను ఒక మాట అంటానికి మీకు హక్కు ఉంది. మీరు నా ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు కాదు, మీకు హక్కు ఉంది. నేనేం కోరుకున్నానంటే మిమ్మల్ని మన నాయకులు ఇబ్బంది పడ్డా కానీ ఒకవేళ వాళ్ళు తప్పులు చేసినట్టుగా మీకు ఏమైనా అనిపిస్తే, మిమ్మల్ని గుర్తించినట్టుగా అనిపిస్తే ఆ తప్పు నాది, నా మీద వేసుకుంటున్నాను, నన్ను తిట్టండి, సంతోషంగా తిట్టండి. ఎందుకంటే నాకు మనస్ఫూర్తిగా మీరు చెప్పండి, నా స్థానంలో కూర్చోండి, నాకు అందరికీ గుర్తించాలని ఉంది, అందరికీ సముచితమైన స్థానం ఇచ్చి చెప్పాలని ఉంది. కానీ నేను ఒక 10 మందిని పిలిచి, ఇక్కడున్న 5 మందిని పిలిచి బాధ్యత ఇమ్మంటే మళ్ళీ వాళ్ళు కొట్టేసుకుంటున్నాను. ఇది ఇక్కడున్న స్టేజ్ పైన మనకి ఒక పెద్దలకి ఇచ్చినా కానీ, లేదంటే ఇక్కడ కూర్చున్న మన అన్నదమ్ములకి ఇచ్చినా కానీ, 5 మందికి ఇచ్చినా కానీ గొడవలు ఎప్పుడు ఉండవు. ఎందుకంటే కష్టం, అంత కష్టం. ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేయడం కష్టం. అలాంటిది ఇంత ప్రేమతో వచ్చిన అభిమానాన్ని స్ట్రీమ్లైన్ చేయటం ఒక టైం తీసుకుంటుంది. జనసేనకి శత్రువులు బయట వాళ్ళు అవసరం లేదు, జనసేన వాళ్ళు చాలా. నేనేమంటానంటే మనయన్నీ ఒక గోబీ డెజర్ట్లో, గోబీ ఎడారులో చెంగీస్ ఖాన్ తాండాలి, అన్ని తాండాలను ఏకం చేసి జగజ్జేత్ అయ్యాడంటే ఎంత శక్తి పాపం, ఎంత కష్టపడి ఉంటాడు మనకి చెంగీస్ ఖాన్. అలాగే మనం కూడా ఏంటంటే మనలో మనకు ఉంటాయి, యాక్సెప్ట్ చేద్దాం, మనలో గొడవలు ఉన్నాయి. నాకు ఈ నచ్చడు, ఇంకొకరికి ఆయన నచ్చడు, వాళ్ళిద్దరు కలిపి నేను నచ్చను, ఈ గొడవలు ఉంటాయి. కానీ మనందరూ కలిపి ఒక ఆశయం నచ్చుతుంది, జనసేన నచ్చుతుంది, సర్దుకుంటాం సర్దుకుంటాం, జాగ్రత్త పడతాం, మాట తోలం, బలంగా పోరాటం చేస్తాం. నేను కోరుకునేది అంటే మన గుంటూరు మీరు ఒక బలమైన పొలిటికల్ ఫోర్స్గా అవ్వాలి. మిమ్మల్ని పొలిటికల్ పార్టీ, నేను అందరూ అడుగుతారు ఎందుకు ఆర్గనైజేషన్ డెవలప్ చేయలేదు అని అంటారు. మన వైసీపీకి ఉంది, టీడీపీకి ఉంది అంటే ఫస్ట్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి నాన్నగారు ముఖ్యమంత్రి, బాగా డబ్బున్న వాళ్ళు, వాళ్ళు చెప్తే వాళ్ళకి ఇంకొకళ్ళు వచ్చి కూర్చొని అండగా ఉండేవాళ్ళు. మనకి ముఖ్యమంత్రి గారికి వాళ్ళ మామయ్య గారు పెట్టిన పార్టీ ఆల్రెడీ కట్టేసి ఇంట్లో వెళ్ళిపోయారు సంతోషంగా. మనకు అలా కాదు కదా, చిన్న బేస్మెంట్ పునాదుల నుంచి మనమే తవ్వుకొని మనమే వేసి మళ్ళీ లేచి మనం లేపుతుంటే ఇప్పుడు కష్టంగా ఉంది. ఆల్రెడీ ఇళ్లలో కట్టుకున్న వాళ్ళు మీకు ఇల్లు లేదని ఈజీగా తిట్టడం, ఎందుకంటే మన పునాది మనమే వేసుకుంటున్నాం. ఎందుకంటే చాలా క్లియర్ కట్గా ఉండాలి మనం, అంటే ప్యూరిటీతో ఉండాలని చెప్పి నేను ఎవరిని తీసుకోలేదు. ఒక్క మిమ్మల్ని నమ్మాను. ఎందుకు నమ్మానంటే మీరు బలంగా పోరాటం చేయగలరు, క్షేత్రస్థాయిలో మీరు పోరాటం చేసేది మీరే, మేం కాదు. నేను తిరుగుతాను, కానీ మీకు నేను ఆ సముచిత స్థానం ఇవ్వాలి అంటే నన్ను ఫస్ట్ నేను మిమ్మల్ని అడగటానికి, నాకు బలంగా పనిచేయని చెప్పడానికి నా సొంత ఇంటి విషయం కాదు ఇది, మన రాష్ట్ర విషయం ఇది, సమాజ విషయం ఇది. నేను ఇల్లుని ఇలా నడుపుతాను, నా భావజాలం ఇలా అని చెప్పడానికి ఫస్ట్ నేను పోరాటం చేయకుండా మిమ్మల్ని ఎలా పోరాటం చేయమని అడుగుతాను? నేను నిలబడకుండా మీరు ఎలా నిలబడండి అనే ఆ నైతిక హక్కు నాకు లేదు. ఈ 4 సంవత్సరాలు ఎందుకు పార్టీని ఎక్స్పాండ్ చేయలేదంటే ఆన్ పర్పస్ ఎక్స్పాండ్ చేయలేదు. ఎందుకంటే నేను ఎలాంటి వ్యక్తినో, ఎంత నడక చూపిస్తానో, ఏ విషయం, నన్ను ఎవరో 10 మంది తిడితే నేను ఎలా ప్రవర్తిస్తానో మీకు తెలియాలి. ఒకసారి నేను పాటించే విధానాలు ప్రమాణాలు అయిపోతాయి. నేను సినిమాలో కూర్చోబెట్టి ఒక 2 ప్యాంట్ మీద ప్యాంట్ వేసేది ఫ్యాషన్ అయిపోయింది అది ఒకరోజు. అలాగే మన ఎర్రకండు వేసుకుంటే ఫ్యాషన్ అయిపోయింది. అలాగే నేను గబుక్కుని ఏమైనా తిట్టేశాను అనుకోండి, ఇలా తిట్టేయాలి కామోసి అందరిని తిట్టేస్తే అందుకని నేను పరీక్ష పెట్టున్నాను. వచ్చే ఈ మొదటి 4 సంవత్సరాల్లో నేను ఎలా ఉంటాను, నన్ను ఒక 6 నెలలు ఒకళ్ళు పిచ్చిగా తిడితే నేను ఎలా ప్రవర్తిస్తాను, ఏ పరిస్థితుల్లో నాకు కోపం వస్తాయి, ఏ పరిస్థితుల్లో మనం ఒక మాట ఇలా మాట్లాడతాం, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి కూర్చొని వ్యక్తిగతంగా తిడితే పవన్ కళ్యాణ్ వ్యక్తి ఎలా స్పందిస్తాడు, ఇవన్నీ నాకు తెలియాలి, మీకు కాదు, నాకు అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే నాకు కోపం వచ్చేసి తిట్టేస్తే
క్రమం తప్పుద్ది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు నేను చూపించాను నేను ఎలాంటి వ్యక్తిత్వం అని. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నియంత్రణతో పార్టీ నడిపించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు ఖచ్చితంగా పార్టీలో కీలకమైన స్థానాల్లో మీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పార్టీ గ్రామ స్థాయిల నుంచి దగ్గర నుంచి మీ స్థాయిల వరకు ఎవరు నాయకులు, ఎవరు కార్యకర్తలు అంటే ఎవరైతే ఎక్కువ శ్రమ పడగలరో, ఎవరైతే ఎక్కువ సమిష్టి బాధ్యత తీసుకోగలరో ఆ స్థాయిల్లో కెపాసిటీ డిపెండ్స్ ఆన్ అవర్ కెపాసిటీ అండ్ క్యారెక్టర్ అండ్ మన టైం. కెపాసిటీ నీకు ఎంత కాలం ఇవ్వగలవు, కెపాసిటీ నువ్వు ఎంత లీడర్షిప్ ఎబిలిటీ ఉంది, కెపాసిటీ నువ్వు ఎంత ఒత్తిడి తీసుకోగలవు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనకి బయట వాళ్ళతో పోరాటం చేయడానికి మనకి సమయం అది. మన సిద్ధాంతాలతోటి ఇది ఒక పొలిటికల్ డివిడెండ్, అంటే మనం ఇప్పుడు దాకా మనం చేసిన పోరాటం ఒక పొలిటికల్ రిజల్ట్ రావడానికి వచ్చే టైం ఇది. మనలో మనం ఇప్పుడు దాకా అర్థం చేసుకోగలిగాం. ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే మిమ్మల్ని 3 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి మన గుంటూరు. మీ స్థానాల్లో మీరు ఎక్కడ మీకు స్థాయి ఏంటి చెప్తే నేను ఒక ఫామ్ క్రియేట్ చేయించాను. ఎందుకంటే నాకున్నది చాలా బలమైన యువత, నా ఆదేశాలకి అంటే నా భావజాలం నచ్చిన చాలామంది పెద్దలు. అలాగా ఇది దీర్ఘ ఆలోచనతో దీర్ఘకాలికమైన ప్రణాళికతోటి ఇదేనా నేను ఒక్కడిని కూర్చోబెట్టి పాయింట్ ప్రూవ్ చేయడానికి రాలేదు. నేను అభివృద్ధి చేయడానికి వచ్చాను, బాధ్యతగా నిర్వర్తించడానికి వచ్చాను రాజకీయాలు. నేను మీ మంచి కోరుకునేది మీలో ప్రతి నియోజకవర్గంలో ఇప్పుడు మీలో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి సత్తెనపల్లి పార్లమెంట్ వస్తా, సత్తెనపల్లి నరసరావుపేట నుంచి ఇప్పుడు నేను ఇంతమంది ఉన్నాం, మనం దాదాపు 200 మంది ఉంటామా? ఎంతమంది ఉంటాం ఇక్కడ? 300 సర్లే ఏదో ఒక సంఖ్య 300 అనుకుందాం, 300. ఇప్పుడు నేను మనకి నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించి ఒక 5 మంది ఇక్కడ ఉన్న వాళ్ళు, నేను ఏదైనా కమిటీ అనగానే ఏమంటున్నారండి వీళ్ళు, వాళ్ళకైతే ఎంపవర్ చేసేసినట్టు ఉంది, వాళ్ళే అధికారిని, వాళ్ళకి అధికారం నేను ఎప్పుడు చెప్పనట్లా. నేను ఇలా మాట్లాడుతూ ఉంటే నేను ఇలా చెప్తుండగానే మన వాళ్ళందరికీ అర్థం అవుతూ ఉంటుంది, మన నాయకులు తప్పుగా అర్థం చేసుకొని దాన్ని ఇంకోళ్ళు తీసుకుంటారు. అదొక సమస్య ఉంది. నేను నరసరావుపేట పార్లమెంట్ని ఒక 5 మందిని తీసుకుందాం. 5 మంది దేనికి? 2 రోజులకి 3 రోజులకి ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి ప్రతి గ్రామానికి వెళ్ళి ఇప్పుడు మనం ఎంతమంది వచ్చారో ఈ ఫామ్లో నేను ఎందుకు ఈ ఫామ్లో పెట్టానంటే ఇది మన పార్టీకి చాలామంది పనిచేయాలని బలంగా ఉన్నారు. కొంతమందికి కేవలం జెండా కట్టి బైకులు తిరగటం ఇష్టం, అంటే పార్టీని ఉందని చెప్పడం. ఏ మూలకి వెళ్ళినా ఏ గ్రామంకి వెళ్ళినా జన సైనిక నాయకులు ఉన్నారో లేదో తెలియదు, కానీ జన సైనికులు అయితే లేని గ్రామం లేదు. వాళ్ళందరికీ వాళ్ళు ఏమంటారు అన్నా మాకు ఏం తెలియదు అన్న, మాకు తెలియదు, నీ వంటి ఇష్టం కాబట్టి బైక్లు కట్టుకుని తిరుగుతావు, అదేనా నీ కెపాసిటీ? అదేనా జనసేన పార్టీకి? రాయ్ దాన్ని నేను ప్రచార కమిటీలో పెడతాను. నేను లేదు, నేను వెళ్ళి పార్టీ సిద్ధాంతాలు నేను మాట్లాడగలను, నువ్వు ఇలా చేసావు రా, సిద్ధాంతం పెట్టే మనకి ఆ మండల కమిటీ గ్రామ కమిటీలో రా, నువ్వు మెయిన్ సభ్యుడిగా ఉండు. అలాగే నువ్వు కూర్చోబెట్టి లేదని నేను మన స్థానిక సమస్యల మీద పోరాటం చేయగలి, సమస్యల మీద పోరాటం చేశాను, దాని మీద టిక్ పెట్టి నువ్వు తీసుకో, దాంట్లో ఏ సభ్యుడు తీసుకో, 10 మంది కలిస్తే నువ్వు తీసుకుని అది దానికి నాయకుడు అవు, లేదంటే నేను ఎక్కువ టైం ఇవ్వలేను కానీ సభ్యుడిగా ఉండి ఇట్ డిపెండ్స్. సో నేను ఇవన్నీ పెట్టాను. అదంతేంటి నాకు అందరూ ఏం చేస్తాను క్షేత్రస్థాయిని పరిశీలించలేను కాబట్టి ఇంతమందిని కేవలం మీ నిజాయితీ మీద మీరు చెప్పిన మాటల మీద నేను పెట్టి స్వయంగా అదే ఏమని చెప్తాను. ఒకవేళ దాంట్లో కూడా నేను తప్పు ఉంటే సరిదిద్దుకుందాం, కరెక్ట్ చేసుకుందాం. ఇవన్నీ ఎప్పుడు జరిగిపోవాలంటే నాకు పండుగ అయిపోయే లోపు జరిగిపోయి ఇంకా మనం మనకి ఎలక్షన్ రాబోతుంది, మన యుద్ధానికి సిద్ధం అవ్వాలి. యుద్ధం ఇది బలమైన యుద్ధం, ఇది మన శక్తి ప్రదర్శించే యుద్ధం. ఇది ఇద్దరు బలమైన ప్రత్యర్థులను ఎదుర్కోవాలి. దీని స్వాతంత్ర పోరాటం అనండి, లేదా అవినీతిపైన పోరాటం అనండి. నేను ఎలాంటి వ్యక్తినంటే కేవలం నేను ఆశయాలని మాట్లాడి వెళ్ళిపోయే వ్యక్తిని కాదు, లేదంటే ఉద్యమకారుని కాదు. ఆశయాల్ని ఉద్యమాలని వ్యవస్థ మన ఎలక్షన్ రూపంలో తీసుకెళ్ళి దాన్ని
ఎలక్షన్ మనకి చట్టసభలో కూర్చోబెట్టే ఆలోచన ఉన్నవాడిని. వెళ్ళి ఎమ్మెల్యేలు అది మన పోరాటాలన్నీ కూర్చోబెట్టి ఒక ఎంపీ ఎమ్మెల్యేలు అవ్వకపోతే మన వ్యర్థమైనట్టు మన ఇది కేవలం ఆశయాలకు పరిమితమైన కాదు. ఇవన్నీ చూసి ఉదాహరణకి మీలోనే ఇక్కడ చెప్పగలరా కొద్దిమంది, అంటే నేను వెళ్ళిపోయిన తర్వాత మీలోనే కొంచెం కూర్చొని ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి మీకు ఆమోదయోగ్యమైన మీ అందరూ ఒప్పుకునే ఒక 3 రోజుల వరకే 5 మంది పని చేయాల్సింది. ఈ 3 రోజుల తర్వాత ఇలాంటి ఫామ్స్ ఫిల్ చేసి పలానా సత్యనపల్లి ఈ అబ్బాయి ఉన్నాడు, లేదంటే ఈయనున్నారు, ఈయన ఈ పని చేయగలిగారు, ఇప్పుడు దాకా ఈ పని చేశారంటే నేను గుడ్డిగా నమ్ముతున్నాను మిమ్మల్ని. మీరు ఈ మాట చెప్పారంటే మీరు చేస్తారని ఆశిస్తాను. నాకు నిజంగా తెలియదు. నేనేంటంటే దీంట్లో నాకు ఎవరు ఏ కులం ఏ ప్రాంతం నాకు తెలియదు, నాకు ఏ వర్గం నాకు తెలియదు. నేను నమ్మి వస్తున్నాను. ఎందుకంటే నేను నమ్మి వచ్చాను. ఎక్కడో చోట నమ్మాలి మనిషిని. ఎవరు నేను నమ్మకపోతే అసలు మనం ఎవరు నమ్మకపోతే ముందుకెళ్ళలేవు. నేను నమ్ముతున్నాను, అందరిని నమ్ముతున్నాను. నేను మనకు వచ్చే నాయకులు నమ్ముతున్నాను, నమ్మి ముందుకెళ్తున్నాను. నేను ఒకవేళ దీంట్లో దెబ్బ కొడితే తీసుకోవడానికి కూడా రెడీగా వచ్చాను పాలిటిక్స్కి. నేను మర్చిపోలే. దెబ్బ కొడితే కూడా సిద్ధమయ్యాను. దెబ్బ కొడతారు అంటే ఇంత సిద్ధమై వచ్చాను పాలిటిక్స్కి. మీరు ఏదో కూర్చోబెట్టిన ఆషామాషికి రాలేదు, సరదాగా వెళ్ళిపోదాం పవన్ కళ్యాణ్ అంటే కాదు. నేను నన్ను దెబ్బ తీసినా కానీ తట్టుకునే శక్తి ఉంది నాకు భగవంతుడు ఆ శక్తి ఇచ్చాడు నాకు. అందుకని నేను ఎందుకంటే ఇది నా బాధ్యత రాజకీయం. నేను పార్టీ నడిపిస్తుంది నన్ను చాలా బలమైన వ్యవస్థని ఎంతో కొంత మనదైన పోరాటం చేయడానికి తీసుకొచ్చాను. అందుకని మేము ఎంచి కోరుకుంటుంది కూడా మీలో ఇంతమంది పెద్దలు ఉన్నారు, చాలామంది అనుభవం ఉన్నట్టుంది ఇక్కడ అందరికి పెద్దలందరికీ. మీలో కొన్ని బాధ్యతలు తీసుకోండి. మీరు ఒక 5 మంది కానీ ప్రతి నియోజకవర్గానికి పేర్లు ఇచ్చి ఎంతమంది ఉన్నారు ఈ ఫామ్స్ ఫిల్అప్ ఆ బాధ్యత మిగతా 100 మంది బాధ్యత మీరు తీసుకుంటే 300 మంది ఉన్నారు అనుకుందాం. ప్రతి 100 మందికి 5 మంది బాధ్యత తీసుకొని పేర్లు ఫిలప్ చేసి ఎవరెవరు ఏ పనులు చేస్తారంటే నేను ఆ కమిటీ బాధ్యత మీరే తీసుకోండి. నేను చెప్తాను, సపోజ్ ప్రచార కమిటీలో మేము ఓన్లీ బైక్లు వేసి ర్యాలీ చేయగలమంటే ఓకే. ప్రచార కమిటీలో మన ఎలక్షన్ టైంలో బైకులు మా 10 మంది కుర్రోళ్ళు ఉన్నారు, 10 మంది బైకులో తిరుగుతారు. జనసేన జిందాబాద్ అంటారు, అంతే. వాళ్ళు ఇంకేం చేయరు. లేదు మేము బూత్ కమిటీల్లో ఎవడన్నా వచ్చి పెద్ద పెద్ద మీసాలు వేసుకొని బెదిరిస్తారంటే మేము తట్టుకోగలం, మేము నిలబడతాం బూత్ కమిటీల్లో రండి. అలాగే మేము సిద్ధాంతాలు ముందుగా పట్టుకెళ్ళగలం, లేదంటే మేము ప్రచారానికి వెళ్ళగలం, లేదంటే ఆడపడుచులు ఇంతమంది ప్రభావితం చేయగలం. మీ ఇష్టం. ఆ బాధ్యతలు నేనేంటంటే కలిసి నిర్మిద్దాం పార్టీని. నాకెవరో కూర్చోబెట్టి నేను ఎవరికో బాధ్యత అప్పచెప్పండి, మీకే ఇస్తున్నాను, మీరు చెప్పండి. అప్పుడు మనల్ని ఎవరు మోసం చేయడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు నేను కూర్చోబెట్టి ఇప్పుడు మీరు మాదాస్ గారు చెప్తే మాదాస్ గారు తప్పు చేశారని తిట్టవచ్చు, మనం పెట్టుకుంది. ఎందుకు ఆయన పాపం పెద్ద ఆయన ఎందుకు భరించారు. అందుకని ఒక 100 మంది బాధ్యత 5 మంది తీసుకుని 3 పార్లమెంటరీ నియోజకవర్గాలకు మీరే తీసుకొని అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే ఒక 5 మంది, అత్యధికం కనీసం ఒక 60% మంది 70% ఒప్పుకుంటే 5 మందిని మీరు నమ్మకం ఉండి అందరూ మీరు ఇవ్వండి. పార్టీని మనం ఎవరైనా సరే మన శత్రువుని కూడా మనం ద్వేషించే వాళ్ళని కూడా మార్చాల్సిన అవసరం మనకుంది. నేనేం నమ్ముతానంటే చాలామంది నేను చిరాకు చాలా కోపం, నేనేం చేయను, నేను కామగాలు కూర్చుంటే ఏంటి ఇడి పొగరు అనుకుంటారు. అసలు నేనేం చేయను. ఎవరు జోలు కామ కూర్చొని పుస్తకం చదువుకుంటుంటే వీడికి ఎంత పొగరు చూడు పుస్తకం చదువుకున్నాడు అంట. నుంచొని ఇలా తల ఎత్తాడు చూడు. చిన్నప్పుడు నాకున్న సమస్య ఇది. నేను ఎప్పుడు ఎవరికి గొడవ పెట్టుకోలేదు, నన్ను తిట్టినా గొడవ పెట్టుకుని తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టుకుంటాం. అలాంటిది మీరు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం అపోహలు పట్టడానికి చాలా పరిస్థితులు ఉంటాయి. మనం ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు. గొడవ పెట్టుకుందామంటే ఫ్రేమ్వర్క్లో గొడవ పెట్టుకుందాం. మా సిద్ధాంతాలు ఇవి, మేము అనుకుంటున్న పబ్లిక్ పాలసీ ఇది, లేదంటే మా గుంటూరులో ఆ టౌన్లో మనకి డ్రైనేజ్ బాగలేదు, మన పద్ధతులను నల్లబెట్టుకుని మీరు ఎందుకు చేయలేదు, దానికి వ్యక్తిగతంగా తిట్టాల్సిన అవసరం లేదు, కులపరమైన దోషణలు అవసరం లేదు, అలా కుటుంబపరమైన దోషణలు అవసరం. మనం మాట్లాడేది ఈ సమస్య మీరు తీసుకుంటాను బాధ్యత చేశారు, మీరు ఎందుకు చేయలేదు, ఇది మాట్లాడటానికి ఈ ఫ్రేమ్వర్క్లో మనం మాట్లాడదాం. దీని గురించి మీరు దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ కలిసి ఒక 5 మందిగా మీరు 3 పార్లమెంటు నియోజకవర్గాలు మీరు కొంచెం చేయగలిగితే, అలాగే రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది ఒక రోజులో ఎక్సర్సైజ్ కాదు, ఒక 3 రోజులు పడుతుంది. మీరు చూడండి, ఒకసారి చూసి మీరు అందరూ కలిపి కట్టుకు మనం ఒక నిర్ణయం తీసుకుందాం, దానికి ముందుకెళ్దాం తెలియజేసుకుంటూ. పైన ఇంకో మీటింగ్ ఉంది, ఒకసారి నన్ను వెళ్ళవలసింది మనస్ఫూర్తి కోరుకుంటూ. ఈ 3 కమిటీలని మీరు ఎప్పుడు నిర్ణయిస్తారో ఒకసారి మీరు ఎప్పుడు మాట్లాడతారు? ప్రభు గారు మాట్లాడతారా? ఒకసారి ప్రభు గారికి బాధ్యత చెప్తారు. జై హింద్.